మంచు కుటుంబంలో ఆస్తి తగాదాలు భగ్గుమన్నాయి. ఇప్పుడు మంచు ఫ్యామిలీలో వివాదాలు అయితే పెరుగుతూ ఉన్నాయి. నిన్న మంచు మోహన్ బాబు గారు మంచు మనోజ్ మీద తన బౌన్సర్లతో దాడి చేయించాడు అంటూ కొన్ని వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో అసలు ఈ మంచు ఫ్యామిలీకి అగ్గి రాజేసింది ఎవరు అనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. మంచు కుటుంబంలో నిప్పెట్టింది ఎవరు? అసలు మంచు కుటుంబంలో ఈ విభేదాలు ఎందుకు భగ్గుమన్నాయి? తండ్రే కొడుకు మీద దాడి చేయించేలాగా మంచు కుటుంబంలో తగాదాలు ఎందుకు పెరిగాయి? అసలు ఏమైంది అంటే ఏం చెప్తారు సార్? అగ్గి ఎవరో ఎందుకు పెడతారు, వాళ్ళే పెట్టుకుంటారు. ఓకే, అది పేరుకే మంచు, లోపలంతా అగ్గే. ఇప్పుడు మంచు అనేది బయటికే, మంచు అనేది పేరుకే, అసలు మంట కదా. ఇప్పుడు ఇవాళ ఆ కుటుంబంలో ఈ గొడవ ఏంటి, ఆస్తుల తగాదాలు, మొత్తం ప్రజలందరి దృష్టి ఇవాళ ఫ్యామిలీ పైన. అంటే పెద్దవాళ్ళ ఫ్యామిలీ, మరి ఈ పిల్ల తగాదాలు, అంటే ఆస్తులు ఎక్కువ అవ్వడం వల్ల వచ్చిన అనర్థమా? ఓకే, అది కూడా పెద్దవాళ్ళ కుటుంబాల్లో ప్రేమలు ఉండవా, ఆస్తులేనా? ఇప్పుడు ఇవాళ ఈ ఒక్క కుటుంబమే కాదు, రాజశేఖర రెడ్డి కుటుంబం, వైఎస్ ఇవాళ ఆయన చనిపోయారు. ఆయన చనిపోయినాక రోడ్డు ఎక్కారు ఎవరు? జగన్మోహన్ రెడ్డి, షర్మిల. వాళ్ళ జగన్మోహన్ రెడ్డి తల్లి చెల్లి మీద కేసు పెట్టాడు, ఆస్తుల కోసమే కదా. అవును, రాజశేఖర రెడ్డి బతికుండగా అది లేదు. అవును, నీకు ఇవాళ ఏంటి, ఎన్ఎల్టీలో వేసాడు కదా, నేషనల్ కౌన్సిల్ లా ట్రిబ్యునల్లో అమ్మకి తనేదో గిఫ్ట్గా షేర్లు ఇస్తే అమ్మ కూతురికి ఇచ్చిందని చెప్పి అమ్మ షేర్లు క్యాన్సిల్ చేయమని, దానికి ఇంకా విజయమ్మ రిప్లై ఇవ్వలేదు అనుకుంటా, మళ్ళీ ఇంకో లెటర్ రాశాడు. వాళ్ళు రిప్లై ఇవ్వలేదు కాబట్టి వాళ్ళ ఆప్షన్స్లో తీర్పు నాకు అనుకూలంగా ఇచ్చేయండి అని. అంటే ఆస్తులు ముఖ్యమా? ఇక ఏమి అనురాగాలు ఆప్యాయతలు లేవు అంటే పెద్దోళ్ళు అంతే. ఇప్పుడు ఈ కుటుంబం ఏ కుటుంబం? మంచు కుటుంబం అన్నమాట. ఇవాళ అటు శ్రీ విద్యా నికేతన్ ఒక ఇంజనీరింగ్ కాలేజీతో ప్రారంభమై అక్కడ తిరుపతిలో అదొక పెద్ద యూనివర్సిటీ, అనేక శిక్షణలు, అందులో అటు నర్సింగ్ కానీ ఇటు ఫార్మా కానీ దాని యొక్క బ్రాంచెస్ ఇక్కడ హైదరాబాద్లో కూడా పెట్టారు, శ్రీ విద్యా నికేతన్. నీకు ఎక్కడ చూసినా నీకు 240 ఎకరాల విస్తీర్ణం, క్యాంపస్ చాలా పెద్దవి అన్నమాట. ఇప్పుడు ఆ ఆస్తుల కోసం కొట్టుకుంటున్నారా? సార్, అసలు మంచు కుటుంబం అన్న, అలాగే మంచు మోహన్ బాబు అన్న క్రమశిక్షణకు మారుపేరు అంటూ పలు సందర్భాల్లో ఆయనే చెప్పుకునేటువంటి ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలోనే అంత క్రమశిక్షణ గలటువంటి కుటుంబంలో ఇప్పుడు ఆస్తి తగాదాలు ఎందుకు భగ్గుమన్నాయి? క్రమశిక్షణ గల కుటుంబం అని ఆయన చెప్పుకున్నాడా, నువ్వు చెబుతున్నావా? ఆయన చెప్పుకున్నాడు. అది దానికి మనం చెప్పాల్సింది లేదు. ఇప్పుడు ఎవరి కాళ్ళు కాదు కదా చెప్పుకోవాల్సింది, చెప్పాల్సింది జనం డిసైడ్ చేయాలి ఆ కుటుంబానికి క్రమశిక్షణ ఉందా లేదా. గతంలో కూడా వీళ్ళు చాలా వివాదాస్పద ప్రవర్తన. అసలు మోహన్ బాబే ఒక ఫైర్, ఆయన అనేక మందిని కొట్టాడని, ఆయన సినిమాల్లో యాక్షన్ చేయటానికి కూడా కొంతమంది ముందుకు రాని పరిస్థితి. కళా ప్రపూర్ణ, గొప్ప నటుడు, దాసనారాయణరావు శిష్యుడిగా అరంగేట్రం. ఆయన దగ్గర ఏదో అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తూ అతని హైటు, అతని యొక్క ముఖ వర్చస్సు, అతని యొక్క వాక్ చాతుర్యం దాసరి ప్రోత్సహించారు. స్వర్గం నరకం సినిమాల్లో బాగా ఎస్టాబ్లిష్ అయి వచ్చాడు. ఇవాళ ఏంటి, స్వల్ప కాలంలోనే నీకు అతనికి ఒక ప్రత్యేకమైన డైలాగ్ డెలివరీ, అటు పౌరాణికాల్లో కానీ ఇటు సాంఘికాల్లో కానీ విలన్గా ప్రారంభమైనాడు, ఎలా హీరోగా, క్యారెక్టర్ యాక్టర్గా. ఆయన గొప్ప సినిమాలు ఏంటి, ఇవాళ మనం చూసాం ఒక 570 సినిమాలు తీసుంటాడు నటుడు, ఒక 70 సినిమాలు ఏమో ప్రొడక్షన్, ఆయనే నిర్మాతగా. ఈరోజు మరి వాళ్ళ వివాదాస్పదం అంటే జయంతి మీద కొట్టాడని ఆమె ఏదో అప్పట్లో కన్నీళ్లు పెట్టుకోవటం. అసలు అనేక మంది ఏది తన పైన ఉన్న చెడ్డ ప్రచారమే అది. ఏది ఆయన టైంకి రాకపోయినా, లేకపోతే అంటే టైంకి రాకపోతే కోప్పడాలి తప్ప కొట్టకూడదు కదా. ఇప్పుడు ఇవాళ అదే నువ్వు క్రమశిక్షణ అంటావా? ఆయన చెప్పుకుంటున్నారు సార్, పలు సందర్భాల్లో ఆయనే చెప్పారు. ఈ పిల్లలిద్దరూ కూడా ఏది విష్ణు కావచ్చు, మనోజ్ కావచ్చు, ఎవరిని పడితే వాళ్ళ మీదకి వెళ్ళడము, కొంచెం ఒక ఆవేశం ఎక్కువ ఈ కుటుంబానికి. ఆ ఆవేశమే ఇప్పుడు ఈ అనర్థం అన్నమాట.
ఓకే. ఏది ఇవాళ తండ్రి కొడుకులే కొట్టుకున్నారన మీడియాలో కథనాలు మనం చూసాం. ఒకరి మీద ఒకరు కేసు నమోదు చేసుకున్నారని అంటే రకరకాల కథనాలు వస్తున్నాయి. మరి మనోజ్ అది ఏది అతను 100కి డైల్ చేయడం, 100కి డైల్ చేశాడంటే ఏంటి, 100కి డైల్ చేసినప్పుడు ఇట్లా జరిగింది, ఇట్లా ఘర్షణ, ఇట్లా దాడి అని చెప్పినట్టుగా కూడా మనం ఏదో వీడియోలో చూసాం. ఆ వెహికల్ ఇన్స్పెక్టర్ కూడా మాట్లాడిన విధానం. ఇవాళ హాస్పిటల్కి వెళ్ళాడు, నిన్నే వెళ్ళాడు, మరి ఈరోజు కూడా మళ్ళీ వెళ్తున్నాడు. అసలు ఏదో అక్కడ ఏం జరిగింది ఆ ఫామ్ హౌస్లో, ఏంటది జల్పల్లి, అక్కడ ఏదో మంచు టౌన్షిప్ లాగా అందరూ అక్కడే ఉంటారు అనుకుంటాను. ఇప్పుడు ఈరోజు విష్ణు వస్తున్నాడని దుబాయ్ నుంచి వచ్చి అసలు అతను మళ్ళా ఇప్పుడు మనోజ్ ఇంటికి వెళ్తాడని, అన్నదమ్ముల మధ్య ఘర్షణ, అసలు వాళ్ళ మధ్య సంబంధాలు సరిగ్గా ఉన్నాయా? మనోజ్ మొన్న వివాహం ఇది ఆళ్ళగడ్డ భూమా నాగిరెడ్డి కూతుర్ని పెళ్లి చేసుకోవటము, దానికి కూడా పెళ్ళి అప్పుడు కూడా కొంతమంది ఏదో తండ్రికి వ్యతిరేకంగా, తండ్రికి ఇష్టం లేకుండా చేసుకుంటున్నాడని, అప్పటికే తనకి వివాహం అయింది, ఒక బిడ్డ కూడా ఉన్నట్టున్నారు. ఎవరు? భూమా అఖిలప్రియ చెల్లి మౌనిక. ఇప్పుడు ఇక్కడ ఇతనేంటి, పెద్ద కొడుకు రాజశేఖర రెడ్డికి అల్లుడు, అంటే రాజశేఖర రెడ్డి తమ్ముడు కూతుర్నేమో చేసుకున్నాడు. జగన్మోహన్ రెడ్డికి సమీప బంధువు. మోహన్ బాబు పెద్ద కొడుకు జగన్కి బావమరిది వరుసే కదా. అసలు మొదటి నుంచి కూడా తెలుగుదేశం, ఎన్టీఆర్ వీరాభిమానిగా మనం చూసాం. ఏది ఈయన్ని అసలు రాజ్యసభకి పంపించటం మోహన్ బాబుని, తర్వాత మోహన్ బాబుకి చంద్రబాబుకి కొద్దిగా మరి అటు స్నేహము ఎక్కువే, తర్వాత శత్రుత్వం కూడా పెరిగిన పరిస్థితి. ఆ దీంట్లోనే కదా లాస్ట్ ఇయర్ ఆయన ఎప్పుడు మొన్న సీఎంగా ఉన్నప్పుడు విభజిత రాష్ట్రంలో ఆ స్కాలర్షిప్ల విషయంలో, ఫీజు రీయింబర్స్మెంట్ విషయంలో తన శ్రీ విద్యానికేతన్ పెండింగ్ బకాయిల మీద ఫైర్ అవ్వడం, తర్వాత జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఆయన చేరాడని, మోహన్ బాబు అసలు వైసీపీ కండువా కప్పుకున్న నేపథ్యంలో మళ్ళీ ఆయనేమి అక్కడ వరగబెట్టింది కూడా లేదు. జగన్ తరపున ప్రచారం చేయటం, ఆ పార్టీని గెలిపించమని పిలుపు ఇవ్వడం అయ్యేమీ జరగలేదు. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా మరి ఆయనకి ఇంకా పెండింగ్ బకాయిలు అలాగే ఉన్నాయని, ఆ రోజు చంద్రబాబు పైన ధ్వజమెత్తిన మోహన్ బాబు ఇవి జగన్మోహన్ రెడ్డి పైన ఎందుకు ధ్వజమెత్తలేదని, నీ అల్లుడనా లేకపోతే ఇవాళ ఆ ఇంటి బిడ్డను నువ్వు చేసుకున్నావనా, ఏదైనా అటు లక్ష్మీ ఫ్యామిలీ కూడా మొదట్లో అక్కడ కూడా వివాదాలు ఉండేవి. లక్ష్మి కూడా అంతకుముందు చిన్నప్పుడే తను విజయవాడ పారిపోయి అక్కడ వెళ్ళి పెళ్లి చేసుకోవటం, అప్పుడు కేసులు కూడా ఉన్నాయి. ఏది మంచు లక్ష్మి, మోహన్ బాబు అక్కడ పోలీస్ స్టేషన్లో దాడి, వాళ్ళంతా వీళ్ళ మీద ఘర్షణ, అప్పుడేదో దేవినేని నెహ్రూ సెటిల్మెంట్, ఇదెప్పుడో 30 ఏళ్ల క్రితం. ఓకే. దానిపైన అసలు అసెంబ్లీలో కూడా చర్చ జరిగింది. అప్పట్లో మంచు మోహన్ బాబు ఈ మంచు లక్ష్మి పెళ్ళి, ఆయన ఎవరో డాక్టర్ గన్నవరం దగ్గర, వాళ్ళ అబ్బాయి, అది మొదటి వివాహం. సరే, ఆఫ్ కోర్స్ అది గతించిన చరిత్ర అందరూ మర్చిపోయారు. ఇప్పుడు లక్ష్మి చక్కగా ఒక బిడ్డ, భర్త, వాళ్ళు బాగానే ఉన్నట్టున్నారు. ఇవాళ మోహన్ బాబు నువ్వు ఏదో క్రమశిక్షణ అంటే చెప్తున్నా, అది బాగా క్రమశిక్షణ గల కుటుంబం అంటే ఇవన్నీ మళ్ళీ నేను గుర్తు చేసుకోవాల్సి వచ్చింది. ఓకే. ఈరోజు ఆస్తులు ఎక్కువై వచ్చిన అపార్థాలు తెచ్చిన అనర్థమా? ఎలా చూస్తావు దీన్ని? ఏదైనా ప్రేమలు తగ్గిపోతున్నాయి, కుటుంబ బంధాలు సన్నగిలుతున్నాయి, మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలు అంటారు. ప్రజల్లో కూడా చర్చ, వీళ్ళేంటి సెలబ్రిటీస్, వీళ్ళు రాజకీయాల్లో కూడా వచ్చారు. అంటే అఫ్ కోర్స్ పార్ట్ టైం అయినా ఫుల్ టైం అయినా వీళ్ళందరిపైన ఏది జరిగినా చిన్న గొడవ ఇవాళ ప్రజలు నీకు చెప్పుకుంటారు. ఏంట్రా నాయన జగన్మోహన్ రెడ్డి విజయమ్మ మీదను షర్మిల మీద కేసు వేసాడంట, షర్మిల ఆస్తులు కూడా జగనే తింటున్నాడంట. ఇట్లా మంచి చేస్తే మంచి జరిగిందని చెప్తారు, చెడు చేస్తే చెడు జరిగిందని చెప్తాడు. ఇప్పుడు రాజశేఖర రెడ్డి ఉన్నాడు, రాజశేఖర రెడ్డి ఆయన అసలు తన చెల్లెళ్ళను బాగా చూసుకున్నాడని, తమ్ముడంటే ప్రాణం అని, అన్నదమ్ములు ఏది రాజశేఖర రెడ్డి, వివేకానంద రెడ్డి, రామలక్ష్మణులని. అంటే మరి ఏంటి అక్కడ? అది బంధమేగా. అవును, అది ఆ కుటుంబమేగా. నేను అనేది ఏంటంటే ఒకే కుటుంబంలో మరి అప్పుడు అంత మంచి చెప్పుకున్నప్పుడు ఇప్పుడు ఇంత చెడు చెప్పుకోవాల్సి వచ్చిందంటే ఇక్కడ ఎక్కడ తేడా వచ్చింది అంటే వ్యక్తుల ప్రవర్తన, ఇంటి పెద్ద ప్రవర్తన నీకు సక్రమంగా లేకపోతే వచ్చే అనర్థం అన్నమాట.
ఇప్పుడు రాజశేఖర రెడ్డి బతికి బయటపడ్డాడు, చచ్చిపోయి బయటపడ్డాడు, బతికి కాదు, రాజశేఖర రెడ్డి చచ్చిపోయి బయటపడ్డాడు అనమాట. ఇది చూడలేక. ఓకే. ఇవాళ రాజశేఖర రెడ్డి బతికుంటే తమ్ముడి హత్య చూడితే ఎలా ఉంటుంది? ఇప్పుడు మంచు మనోజ్ కూడా మంచు మోహన్ బాబు ఇంటి మీదకి 30 మంది బౌన్సర్లను తీసుకువెళ్తున్నాడు అని, మంచు లక్ష్మి ఎంట్రన్స్తో అంటే ఎంట్రీతో ఈ వివాదం కొంచెం సద్దుమణిగే అవకాశం ఉంది, ఇట్లా రకరకాలుగా వార్తలు వస్తున్నాయి. అసలు ఏదైనా అది కుటుంబపరమైన వివాదం, కుటుంబంలో పరిష్కరించుకోవాల్సింది. అనవసరంగా వీళ్ళు కొట్టుకుని రోడ్డు ఎక్కుతున్నారు అనమాట. ఇప్పుడు ఏది ఇవాళ ఏదో మరి అతను ఎవరు పెద్ద కొడుకు పార్ట్నర్ ఎవరో అతను వచ్చి మరి వీళ్ళింటి దగ్గర సీసీ ఫుటేజ్ వెళ్ళిపోయాడనో వచ్చాయి. చిన్న కొడుకు ఇంటి చుట్టూ బౌన్సర్లను కాపలా పెట్టారని అతను మళ్ళీ వెళ్తున్నాడు ట్రీట్మెంట్కి. ఇప్పుడు వెళ్తాడు అనుకోండి, వెళ్ళినట్టుగా లేడు. ఇప్పుడేంటి, నిన్నేమో మోహన్ బాబు బౌన్సర్లు ఇతని మీద దాడి చేశారా, ఇవాళ కొడుకు బౌన్సర్లు తండ్రి మీద దాడి చేస్తారా? అంటే ఇవన్నీ చూడాల్సి రావడం. ఈ వయసులో మోహన్ బాబు ఎంత, ఆయనకు కూడా మరి 73, 75 వస్తున్నాయి కదా. ఏది అతను చంద్రబాబు సహాధ్యాయులే కదా. అంటే ఏ కుటుంబంలో అయినా అందరూ కలిసిమెలిసి ఉంటే గొప్పగా చెప్పుకుంటారు. కుటుంబం అన్నగారి కుటుంబం అంటారు, ఏదో పాట కూడా మనం చూసామా. ఇప్పుడు ఎన్టీ రామారావు కుటుంబం, మరి ఆయన 10 మంది పిల్లలు, చక్కగా సెటిల్మెంట్ చేసేసేయటం ఏంటి, ఎవరి ఆస్తి ఎంతో చెప్పేసుకోవటం. ఇప్పుడు ఇవాళ ఏంటి, అందరూ కలుస్తారు ఒక చోట, ఏదో శుభకార్యానికో ఎక్కడో చోట పెళ్ళికో పబ్బానికో అందరూ కలిసినప్పుడు ఒక చక్కటి ఫోటోలు వీడియోలు, వాళ్ళ అభిమానుల్లో అదొక ఆనందం. ఇప్పుడు ఏంటి, నిర్వేదం. ఈ విధంగా కొట్టు చావటం, ఈ ఆస్తుల కోసం ఇలా తండ్రినే కొట్టాడు కొడుకనో, లేకపోతే కొడుకుని తండ్రి కొట్టించాడనో, ఇవి అభిమానులకి సరైనటువంటి సందేశం కాదు, సమాజానికి ఇది మంచిది కాదనమాట. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.